ఒకరు పడిపోవడం 35 మంది పైగా ఉన్నారు. ఇందులో స్లీపర్ కోచ్ సంబంధించినటువంటి బస్సుగా కూడా చూస్తున్నాం. ఈ బస్సు చూస్తుంటే చూడండి ఏ స్థాయిలో ఇక్కడ పూర్తిగా అద్దాలు పూర్తిగా ధ్వంసమైపోయి ఎదర ఉన్నటువంటి బస్సు. అందులో ఉన్నటువంటి ఇక్కడ డ్రైవర్ కూడా నిర్లక్ష్యంగా ఉన్న డ్రైవర్ స్టీరింగ్ చూడొచ్చు. ఏ స్థాయిలో ఇక్కడ ప్రమాదం జరిగిందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా చూడొచ్చు. ఎక్స్క్లూజివ్గా ఇవన్నీ కూడా ఇంజిన్ నుంచి ఒక్కసారిగా ఆయిల్ లీక్ అయిపోవడమే కాకుండా ఇందులో బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఇందులోంచి రాత్రిగారి సమయంలో అంతా కూడా చీకటి, ఇందులోంచి అందరూ కూడా ఒక్కసారిగా పరుగులు తీసి ఎవరు ఒకరినొకరు కూడా తొక్కుసలాట జరిగి మొత్తం 11 మంది వరకు కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ బస్సులో మొత్తం ఏమీ కూడా అందరూ కూడా ఏం జరిగిందో తెలియదు. మొత్తం వీళ్ళు ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనలు ఇక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా విడిచి పరుగులు తీసినటువంటి సందర్భాన్ని అయితే చూస్తున్నాం. చూడొచ్చు ఇక్కడ స్లీపర్ కోచ్, ఇది స్లీపర్కి సంబంధించినటువంటి కోచ్. స్లీపర్లు అందరూ కూడా నిద్రమత్తులో ఉన్నారు. పక్కన సిట్టింగ్ కూడా ఉంది. ఈ సిట్టింగ్ పైన ఉన్నటువంటి సిట్టింగ్ కూడా చూస్తున్నాం. ఇందులో మొత్తం 35 మంది వరకు కూడా ప్రయాణికులు అయితే ఉన్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ చెప్పులు కావచ్చు అందరూ అన్నీ కూడా ఎవరి కాలు వదిలి పరుగులు తీసినటువంటి సందర్భాన్ని అయితే చూస్తున్నాం. అంటే అసలు నిద్రమత్తులో ఉన్నారు, ఏం జరిగిందో తెలియదు. ఒక్కసారిగా ఊహించే లోపే ఈ యొక్క ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఏ స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి చెప్పులు మొత్తం అన్ని కూడా చెప్పులు కావచ్చు, బట్టలు మొత్తం ఎవరి కాలు ఇక్కడ వదిలి వెళ్ళిపోయినటువంటి పరిణామం చూస్తున్నాం. అంటే 2 గంటల సమయంలో అందరూ కూడా నిద్రమత్తులో ఉన్నారు, ఏం జరిగిందో తెలియదు. కానీ డ్రైవరు మొబైల్ చూస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈ విధంగా ప్రమాదం జరిగినట్టు కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు